సలావుద్దీన్ గారు, దశాబ్దాలుగా మీరు ఈ గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే సార్, ఇందులో పని చేస్తున్న వాళ్ళని తప్పట్టట్లేదు, కానీ ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అసలు చాలా పేర్లు నాకే తెలియదు. మా వాళ్ళకి ఏదో 10-20 పాతకాలపు రెస్టారెంట్ల పేర్లు తెలుసు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో కొత్తగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో ఏం పెడుతున్నారో తెలియదు. టేక్ అవే అని ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సమస్య పైపెచ్చి ఇవన్నీ బ్రాంచ్లు కూడా పెడుతున్నారు. ఈవెన్ పెద్ద రెస్టారెంట్లు కూడా ఇప్పుడు రంజాన్ సీజన్ వచ్చిందనుకోండి, పిస్తా హౌస్ అలీపు 100 చోట్ల పెడతారు, ఇంకొకరు 100 చోట్ల పెడుతుంటారు. అక్కడ తయారు చేయరు. అట్లాగే చాలా ఈ రెస్టారెంట్స్ లేదంటే క్లౌడ్ కిచెన్స్ ఎక్కడో వండి ఎక్కడో తెచ్చి పెడుతుంటారు. అక్కడ వాళ్ళు వండే దగ్గర నాణ్యంగా వండారా లేదా, పరిశుభ్రంగా ఉందా లేదా తెలియదు. ఇక్కడ ఆ పాత్రలు కడిగారా లేదా తెలియదు. ఇవన్నీ పాపం మీరే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు, మీ కుర్రోళ్ళు తీసుకెళ్ళి డెలివరీ బాయ్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు బాధ్యత వహించాలి? వీటికి లైసెన్సులు ఉన్నాయా లేదా, లేకపోతే అసలు కంపెనీలు నిజంగానే పెద్ద ఇప్పుడు పిస్తా హౌస్ బిర్యానీ అంటే 10 రూపాయలు కమిషన్ ఇస్తే ఈ రోడ్డు పక్కన క్లౌడ్ కిచెన్ రోడ్డు 50 రూపాయలు ఇస్తాడు. సో ఆ కంపెనీలకి లాభం వస్తుండొచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, మీకు, అలాగే రామ్మోహన్ రావు గారికి, అలాగే చక్రపాణి గారికి. సార్, ముఖ్యంగా మీరు తీసుకున్న డిస్కషన్ చాలా మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్. వాస్తవంగా ఇది దీనిపైన చాలా అవేర్నెస్ అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీరు అన్న దాంట్లో కొన్ని సూక్ష్మంగా తెలియజేయడానికి చూస్తాను. ఈ రోజు మన అందరికి డిస్కౌంట్ అనే అల్లుడు కూడా చాలా చెడు అలవాటు పడ్డారు. యాప్లలో డిస్కౌంట్ 10%, 20%, 30% ఇవ్వగానే, అరే XYZ హోటల్ అనుకోండి ఎగ్జాంపుల్, ఏ హోటల్ అయినా ఒక 20 రూపాయలు 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుందని, అరే ఇంత ఫేమస్ హోటల్ 30% డిస్కౌంట్ ఇస్తుందిరా భయ్ అని పోయి దానిపైన యాప్ లో మనం పోయి కొనుక్కుంటాం. ఇప్పుడు బాధ్యత వచ్చే వరకు హోటల్ కి పెడతామా యాప్ కి పెడతామా అనేది ఇద్దరికి పెట్టడానికంటే నేనంటే యాప్ కి పెట్టాలి. యాప్ ఎవరు? అటు హోటల్ రిలేషన్ గానీ ఇటు కన్జ్యూమర్ రిలేషన్ గానీ ఇద్దరి మధ్యలో బ్రోకర్. సింపుల్ గా చెప్తా, సారీ ఫర్ లాంగ్వేజ్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఈ దళారుతనంలో ఏమైతున్నారు, కన్జ్యూమర్ కి డిస్కౌంట్ ఇస్తాడు, ఈయన కావాల్సిన దానికి ఈయనకి పైసలు తీసుకుంటాడు, రెస్టారెంట్ దగ్గర నుంచి కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు, ఇద్దరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటుండు. ఇప్పుడు బాధ్యత నాది కాదు, హోటల్ ది రెస్టారెంట్ ది అంటే అది సబవం కాదు. నెంబర్ 1. అది డెలివరీ బాయ్ ఏం చేస్తాడు? అలా డెలివరీ బాయ్ పాత్ర ఏంటిదంటే కేవలం అక్కడి నుంచి ఆ పాకెట్ ఎత్తుకోవడము, ఫలానా డోర్కి ఇవ్వడం, అంతే. ఇక వేరే పని ఏం ఉండదు డెలివరీ బాయ్ పని. కాబట్టి మధ్యలో జరిగే దాంట్లో కూడా నేను చాలా చెప్తాను, ఎందుకంటే నేను మా డెలివరీ బాయ్స్ తో తరచుగా నేను మాట్లాడుతూనే ఉంటాను. అరే మీరు 10 నిమిషాల్లో ఎట్లా ఇస్తారా భయ్, 10 నిమిషాల డెలివరీ సాధ్యం ఎట్లా అవుతుంది అనే కోణాల పైన నేను మాట్లాడినప్పుడు, ఏ హోటల్ రెస్టారెంట్స్ అయితే ఎక్కువ డిమాండ్స్ ఉంటాయో, హోమ్ కిచెన్స్ ఉంటాయో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి లంచ్ టైం లాగానే లంచ్ కి అన్ని పార్సల్ కట్టేసి పెడతారు బిర్యానీ. ఓకే, చాలా సార్లు మీరు సోషల్ మీడియా ద్వారా చూడొచ్చు, వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వస్తుంది, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి కదా. అది ఎందుకు వస్తుంది అంటే ఆ క్రౌడ్ బట్టి. రెండోది తప్పు ఎక్కడైతుంది అంటే, ఆ డెలివరీ బాయ్ నాకు నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చిండు అంట. డెలివరీ బాయ్ ఇయ్యడు, రెస్టారెంట్ అక్కడి నుంచి ఏది ఇస్తాడు తీసుకొచ్చి ఈనాది ఇస్తాడు, కానీ తెరిచి చూడాడు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కాదు అది, వెజ్జా నాన్ వెజ్జా దానిపైన రాసి ఉండదు. ఓకే, ప్యాకెట్ లో ఉంటది, బ్రాండ్ ప్యాకెట్ ఏదో ఉంటే అది ఆ బ్రాండ్ ప్యాకెట్ తీసుకువెళ్ళి ఇవ్వడమే డెలివరీ బాయ్ పని. కానీ ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు అనేది కొద్దిగా విస్తూరంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకు ఇస్తారు అంటే రెస్టారెంట్ కి ఈ డిస్కౌంట్ ఇవ్వడాని కోసం ప్లస్ చేస్తారు. అంటే మీకు బిజినెస్ చేస్తున్నాం, మీకు మార్కెటింగ్ చేస్తున్నాం అని. ఇప్పుడు ఈ రోజు కర్ణాటకలో చూడండి, రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా రోడ్ల పైన ఎక్కినారు ఈ రోజు ఈ సంఘటన. ఎందుకు ఎక్కినారు అంటే దాని కారణము కమిషన్ తీసుకుంటుండు, అన్ని తీసుకుంటుండు ప్లాట్ఫామ్ కంపెనీ, బాధ్యత వహించేటప్పుడు. ఓకే, అలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ కి కంపెనీల పైన రావట్టేటప్పుడుకేమో వాళ్ళకి ఏం అవసరం లేదు, వచ్చిన తర్వాతనేమో ఇది. అందులో డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇంతకు ముందు ఒక డెలివరీ బాయ్ ఎగ్జాంపుల్ మీ డోర్ లాక్ ఉంది, లేకపోతే మీరు వద్దు అనుకున్నారు అనుకోండి ఆహారం, ఓకే
ఆ ఆహారం తీసుకువెళ్ళి సేమ్ రెస్టారెంట్ కి ఇవ్వడానికి ఎక్కడైనా ఇచ్చేయొచ్చు. ఇక మీరు వద్దు అనుకుంటే, అన్నం వద్దు మీరు ఓకే నేను వద్దు, నేను ఆర్డర్ క్యాన్సల్ అయిపోయింది అనుకోండి, మీరు ఓకే ఆ ఆర్డర్ ఎవడైనా రోడ్ల పైన ఉంటారు కదండి, బెగ్గర్స్ ఉంటారు కదా, Okay. వాళ్ళకి ఇచ్చేసేది, స్విగ్గీది గానీ జొమాటోది గానీ. ఓకే కానీ ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల నుంచి బ్యాక్ టు రెస్టారెంట్ అంటున్నారు. Okay. ఓకే, బ్యాక్ టు రెస్టారెంట్ అంటే మీ ఇంటికి లాకున్నా లేకపోతే మీరు వద్దన్నా తీసుకుపోయి యథావిధిగా అదే రెస్టారెంట్ పైన అన్నం పెట్టేస్తాం. ఓకే ఓకే, ప్యాకెట్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఆ ప్యాకెట్ కి ఏం చేస్తాడు, జస్ట్ ఏం చేయడు, ఇంకొక 20% 30% యాడ్ అని మార్కెట్ నడిపిస్తాడు. ఓకే అరే బిర్యానీ నాకు 30% 40% 50% ఆఫర్ అంటారా భయ్ అని మళ్ళీ తెప్పించుకుంటారు. ఓకే ఆ అన్నం మళ్ళీ తిరుగుతుంది. అంటే ఆల్రెడీ 3 గంటల ముందు అన్నాము, అవును. మళ్ళీ మీ దగ్గర పోతుంది. ఓకే ఓకే, అది ఎట్లాగో చల్లగా అవుతుంది 10 నిమిషాల్లో. ఈ రోజు వేడి వేడిగా అయితే ఏది రాదు మన దగ్గరికి, అవును. చల్లగా అయిపోతుంది. రోడ్డు పైన నుంచి వచ్చే వరకు మనం కూడా అర్థం చేసుకుంటాం, అవును. మళ్ళీ మనం ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకుంటాం, అది కామన్ ప్రాసెస్. కానీ అన్నం వేడిదా చల్లదా, ఎంత ముందుది, ప్యాకెట్ ఎంత షేప్ ముందు చేసినారు అనేది ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, అవును. ఎవరు చూస్తలేరు. కాబట్టి అది డిస్కౌంట్ల లూపు. ఓకే రెండోది, జెప్టో, బ్లింకిట్ ఇలాంటి గ్రాసరీస్ మనం ఏవైతే తెప్పిస్తామో తరచుగా, జెప్టో మీరు చూస్తే ఇప్పుడు రామ్మోహన్ సార్ అన్నట్టుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ తెలంగాణ విపరీతమైన దాడులు జరిగినాయి స్టోర్ల పైన. ఓకే, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఓకే జరిగినప్పటికీ కూడా ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నాయి అనేది అది కూడా నేను కన్స్యూమర్ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఎగ్జాంపుల్, ఒక పాల ప్యాకెట్ ఉందనుకోండి, రేపటికి లాస్ట్ డేట్. ఓకే ఓకే, ఈ రోజు రాత్రికి నేను పాల ప్యాకెట్ ఇక్కడ నుంచి తీసేయాలి, స్టోర్ నుంచి. ఓకే, అయితే ఈ స్టోర్ లో నేను ఆ పాల ప్యాకెట్ బయట పడేసే బదులు ఎక్స్పైరీ డేట్ కి 30% డిస్కౌంట్ ఇస్తా. 20 రూపాయల పాల ప్యాకెట్ 10 రూపాయలు 15 రూపాయలకి ఇస్తా. మీరు తెప్పించుకుంటారు కదా, ఓకే మీరు డేట్ చూడరు కదా. అవును. అరే పిల్లలకి డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాదు, 24 అవర్స్ మీరు ఆన్లైన్ లో పార్సల్ చేపిస్తే కనీసం దానికి 48 గంటల డేట్ ఎక్స్పైరీ కాకుండా ముందు నుంచి కూడా ఉండాలి ప్రోడక్ట్స్. ఓకే ఓకే అలా ఏంటి లేవు కదా, ఓకే అలాంటి ప్రోడక్ట్స్ దొరకవు కదా. ఇది పెరుగు కానీ పాలు కానీ మనం రోజు రొటీన్ కానీ ఎవరం ధ్యాస పెట్టాం. ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ, మనం ధ్యాస పెట్టాం. ఓకే, అదే విధంగా ఎందుకు డిస్కౌంట్ ఇస్తారు అంటే ఎక్స్పైరీ డేట్ కి దగ్గరకు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ చేసి పక్కన పెట్టి దానికి డిస్కౌంట్ రూపంలో కన్జ్యూమర్ కి ఇస్తున్నారు. ఓకే 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 అది కన్జ్యూమర్ కి చాలా సార్లు ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది. కొంతమంది మీరు చూసిండు సోషల్ మీడియాలో పెడతారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినది చాక్లెట్ పంపించిండు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన డెలివరీ పప్పు పంపించిండు, ఉప్పు పంపించిండు అని. అది పంపించిండు ఉప్పు పప్పు ఎందుకు పంపించిండు, మీకు డిస్కౌంట్ కావాలి కదా 50%, అందుకోసం పంపించిండు. అంటే తప్పు ఉందా, నేను తప్పు పెట్టలేను. తప్పు జరుగుతుంది అంటే ప్లాట్ఫామ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనకి మోసం ఎందుకు చేస్తాయి స్కీమ్ ద్వారా అంటే దీన్ని చేస్తారు. ఇంకొకటి సార్, ఈ ఫుడ్ ఈ గ్రాసరీ ఈ రెండింటి మధ్యలో భేదం ఏంటిదంటే ఫుడ్ అనేది ఇమీడియట్ గా ఇన్స్టెంట్ అప్పటిదప్పుడు చేసి ఇవ్వాలి. మనం ఎక్కడైనా సార్ అన్నట్టుగా హోటల్ రెస్టారెంట్ కానీ రోడ్ పైన కానీ పోతే, ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతే వాడు అప్పటిదప్పుడు మన ముందు ఏ బాబు ఆయిల్ తక్కువ వేయరా అంటే ఆయిల్ తక్కువ వేస్తాడు, మిర్చి తక్కువ వేయరా అంటే మిర్చి తక్కువ వేస్తాడు. ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు, రెడీమేడ్ వాడు కుప్ప చేసి కొడతాడు, పెట్టేస్తాడు, ఇష్టం ఉంటే తినండి సావండి ఏం చేయండి మనకు సంబంధం లేదు. కానీ కొన్ని సార్లు ఆ ప్యాకేజింగ్ కూడా లీక్ కావడం వల్ల ఏమైతుందంటే అది డెలివరీ వర్కర్ల పైన పడుతుంది. అన్నం తినడేమో, దొంగతనం చేసుకొని తినడం. ఆడొక ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ మంచూరియా ఉందనుకోండి, ఆడ పొక్క చేసి ఒక 2 మంచూరియా తినదానికోసం ఆ హోల్ చేసి చేస్తాడా? కాదు కదా. వాడు పెట్టే ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకింగ్ కరెక్ట్ గా పెట్టలేడు, లీకేజ్ చేస్తాడు. ఆ లీకేజ్ కావడం వల్ల కూడా ఆ డెలివరీ బాయ్ కి పెనాల్టీ పడుతుంది. ఓకే, అంటే ఇటు కన్స్యూమర్ మధ్యలో, ఇటు రెస్టారెంట్ మధ్యలో, ఇటు ప్లాట్ఫామ్ కంపెనీ మధ్యలో వర్కర్ కూడా దీనిలో బాధ్యుడై లుక్సాన్ అయిపోతుండు. అంటే ఆ డెలివరీ ఇయ్యలేకపోయి లీకేజ్ అయిపోయి అది కన్స్యూమర్ ఏదైనా పెడితే అది ఆ పెనాల్టీ ఎవరు కడతలేరు, రెస్టారెంట్లు కడతలేరు, లేక ప్లాట్ఫామ్ కంపెనీ కడతలేరు. డెలివరీ బాయ్, సామాన్యున డెలివరీ బాయ్ 5 రూపాయలు 10 రూపాయల కోసం ఆశపడి డెలివరీ ఇచ్చే డెలివరీ బాయ్ పైన 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు పెనాల్టీ లేస్తే ఆ డెలివరీ బాయ్ ఎట్లా కడతారు? రైట్ అండి. కాబట్టి ఇవన్నీ జనాలు తెలుసుకోవాలి. మనము ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మేము చెప్తాము, మేము ఇచ్చేటప్పుడు కూడా మేము డేట్ చూసుకొని తీసుకొని రాము.
కానీ అంతే. కన్జ్యూమర్ కి ఈ మధ్య కాలంలో మీరు చూస్తే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతి ఇంటికి వర్కర్స్ డెలివరీ ఇచ్చేటప్పుడు మా యూనియన్ లో ఉన్న సభ్యులకి మేము Okay. అవగాహన పెట్టి చెప్పాము. డెలివరీ ఇచ్చేటప్పుడు మేడం ప్లీజ్ డేట్ ఆఫ్ Check the ఎక్స్పైరీ expiry. చూడండి Yes. అంటాం. Okay. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, అవును. పాలు ఇచ్చేటప్పుడు పెరుగు ఇచ్చేటప్పుడు మాకు తెలుస్తుంది కొన్ని పాలు పెరుగు కొన్ని పాలు తెలుస్తాయి. పెరుగు ఇది పన్నీరు చూసుకోండమ్మా ఇలాంటివన్నీ అని మీరు చెప్పి పెరిషబుల్ ఇస్తాం. అని చెప్తాం, ఒక మాట చెప్తాం, కానీ మేము తీసి చూడలేము. ఎందుకంటే తీసి చింపితే మళ్ళీ చింపింది అదే ఎన్నో Problem. 1,00,000 అయితే Yes, కాబట్టి అవి yes, చెయ్యం. yes. ఇంకొకటి ముఖ్యంగా ఏమంటున్నానంటే అండి, వీటిలలో అన్నిట్లో కూడా బాధ్యత వహించవలసింది ఇంతకు ముందు ఏం జరుగుతుందంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విస్తూరంగా బాగా పని ఇప్పుడు చేస్తుంది, నేను చేస్తలేదని తప్పు పట్టడానికి లేదు, కానీ ఇంకా అవసరం ఉంది. ఇలాంటి డార్క్ స్టోర్స్ కానివ్వండి, ఇలాంటి స్టోర్స్ కానివ్వండి, ఫ్రీజేషింగ్స్ వీళ్ళ ఎక్కడెక్కడైతే పెడతారో ఇవన్నిటి పైన ఏకదాటి పైన ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్యలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, జెప్టో లాస్ట్ నెల నుంచి డిస్కౌంట్లు ఇవ్వడం మానేసిండు. ఎస్ ఎస్ ఎందుకంటే వాళ్ళని అన్ని బయట పడుతున్నాయి కదా, ఓకే ఓకే బయట పడుతుంది కాబట్టి డిస్కౌంట్ ఇస్తలేడు. జెప్టో డిస్కౌంట్ ఇస్తలేదు అని వేరే ప్లాట్ఫామ్ ఇప్పుడు జియో వచ్చింది, జియో పైన కొంటున్నారు చాలా మంది. Right. ఓకే, అట్లా ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోయి కొంటున్నారు. మళ్ళీ కానీ మళ్ళీ ప్రతి వస్తాను సార్ కన్స్యూమర్ కి మీ నేను దగ్గరికి. చెప్పేది ఏంటి, Yeah.